ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఒక్కొక్క జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాలో డిసెంబర్ 1న మక్తల్, 2వ తేదీన ఖమ్మంలోని కొత్తగూడెం, 3న కరీంనగర్లోని హుస్నాబాద్, 4వ తేదీన ఆదిలాబాద్, 5వ తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట్, 6వ తేదీన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సీఎం భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన దీక్షపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదన్నారు. దీక్ష పేరుతో కేసీఆర్ 8 రోజులు ఫ్లూయిడ్స్ తీసుకున్నారని, దీక్ష పేరుతో కేసీఆర్ నాటకం చేశారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లను కేటీఆర్ కు పంపుతామని పీసీసీ చీఫ్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణకు వచ్చింది ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలని తెలిపారు. కేసీఆర్ దీక్ష విరమిస్తే విద్యార్థులు పోరాటాన్ని కొనసాగించాలని అప్పటి సంగతులను గుర్తు చేశారు. నేను రిపోర్ట్లన్నీ కూడా కేటీఆర్ కూడా పంపిస్తా ఉన్నా, చదువుకోండి. మీరు ఈ దీక్షలు చేసిన తీరుతెన్నులు, డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీకు కూడా పంపిస్తాం, చదువుకోండి. ఇంకా ఈ దీక్షా దివసులు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మానుకోండి. మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉండి నిజంగా చేయదలుచుకుంటే సోనియా గాంధీ గారు ఫోటో పెట్టుకొని ఈ వారం రోజులు పాలాభిషేకాలు చేయండి. ప్రాణ అర్పించినటువంటి త్యాగదనులకి నివాళులు అర్పించండి. నువ్వు జైలు కొట్టాల్సింది కేసీఆర్ దీక్ష కాదు. దళిత బిడ్డలు అంటించుకోవడానికి నిప్పు దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది. కానీ కిరోసిన్ వేసుకున్న హరీష్ రావుకు మాత్రం అగ్గిపెట్ట దొరకదు అన్నది నమ్మిన ప్రజలు. ఎవరు బలిదానం ఇస్తే ఎవరు అనుభవించారు, ఎవరు తెలంగాణ ఇస్తే ఎవరు అధికారంలోకి వచ్చారు. సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఆవిర్భావం అయ్యేదే కాదన్న మాట కేసీఆర్ గారు సాక్షాత్ చెప్పారు. ఆ తర్వాత అదే సోనియా గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. సోనియా గాంధీ గారి యొక్క దయ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు, కుటుంబ సభ్యులంత అధికారం వచ్చేది కాదు, ఈ రకంగా దోచుకునే అవకాశం మీకు వచ్చేది కాదు. వేల కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణని అప్పుల పాలు చేసింది కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపినారు. జీహెచ్ఎంసీలో కార్పొరేషన్ల విలీనాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. విలీనం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. ప్రజలపై పన్ను భారం పడుతుందని తెలిపారు. ఉన్న వాటికే సరైన సౌకర్యాలు లేవని, కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల ఏం లాభమని ప్రశ్నించారు. విలీన జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధి పెంచి దాదాపు 20 మున్సిపాలిటీసు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ దాన్ని జోడించి ఏదో పెద్ద నగరం కింద మేము దీన్ని సృష్టించాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందో, ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది పరిపాలన సౌలభ్యం కోసం ఏదైనా డీసెంట్రలైజేషన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో తీసుకువచ్చి ఈ కొత్త ప్రాంతాల పన్ను కూడా పెరుగుతుంది. పన్ను పెరిగినప్పుడు ఎట్లా పెరుగుతుంది? గతంలో జీహెచ్ఎంసీ అప్పుడు ఎంసీహెచ్ నుంచి జిహెచ్ఎం చేసినప్పుడు బంజారా హిల్స్ లో ఉన్న ట్యాక్స్ స్ట్రక్చర్ కన్నా మల్కాజ్గిరిలో స్ట్రక్చర్ పెరిగింది. బంజారా హిల్స్ లో తక్కువ ట్యాక్స్ కడుతుండే, కొత్త ప్రాంతం మర్జ్ అయిన దాంట్లో ఎక్కువ కడుతుండే. ఇప్పుడు కూడా ప్రజలకు ఈ యొక్క పన్ను ఏదైతే దాంతో పాటు ఎంతమంది పన్ను కడుతున్నారు? గ్రామీణ ప్రాంతాలు చాలా మంది కలిసిన దీంట్లో చాలా బీద వాళ్ళు ఉన్నారు. దాంట్లో మొన్నలో గ్రామ పంచాయతీకే సరిగ్గా వాళ్ళు పన్ను కట్టలేని పరిస్థితి. హెల్త్ పాలసీపై బహిరంగ చర్చకు మంత్రి ఉత్తమ్ కుమార్ సిద్ధమా అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదన్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమే. కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నది ల్యాండ్ కన్వర్జన్ కాదు, ల్యాండ్ లూటీ మాఫియా రాజ్యమేలుతోందని తెలిపారు. జీవో 27ను తక్షణమే రద్దు చేయాలని, లేదంటే బీజేపీ భారీ ఉద్యమం చేస్తుందని ఆయన తెలిపారు. హెల్త్ పాలసీ కొత్తగా వచ్చింది కాదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిలో చర్చ జరిగిందని చెప్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి గతంలో వారు తప్పు చేసి గతంలో అవినీతి చేస్తే అదే అవినీతి అదే తప్పు మేము చేస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో ఇప్పుడు సబ్ కమిటీలో ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ గతంలో వారు పారిశ్రామిక భూముల్ని భూబదలాయింపు జరిగింది, అక్రమాలు జరిగినాయి అంటున్నారు కదా. మరి అక్రమాలు జరిగితే ఎందుకోసమని దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు, అక్రమాలు జరిగితే ఎందుకోసమని వారి మీద చర్యలు తీసుకోలేదు. హైదరాబాదు కాలుష్య రహిత
ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతాము. అందుకోసమే నగరం బయటకు పంపిస్తామంటున్నారు కదా, ఎక్కడికి పంపిస్తారు? దానికోసం భూమి కేటాయింపు చేశారా? మరి కేటాయింపు చేస్తే ఎక్కడ చేశారు? దాన్ని ఎందుకు బహిర్గతం చేస్తలేరు? గిల్ట్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భావిస్తే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఏ రోజు ఎప్పుడు ఎక్కడ పెడతారో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను. ఎనీ టైం ఎనీ డే ఎక్కడ పిలిస్తే అక్కడికి ఆధారంతో సావచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రకంగా మీరు బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు గతంలో కూడా మీ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణాలకు నిలయమైనటువంటి అవినీతికి నిలయమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్లో మీరు భాగస్వాములై మీరు కూడా ఒక అవినీతి మంత్రిగా మాట్లాడడం సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తాను. తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునః అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 700 కోట్లతో సికింద్రాబాద్, 300 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. హఫీజ్పేట్ తో పాటు కొన్ని రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు త్వరలోనే జరగనున్నట్లు ప్రకటించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో 4 లిఫ్ట్లు, 2 ఎస్కలేటర్లు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టెక్కీలకు అందుబాటులో ఉండే విధంగా దసరా, దీపావళి పండుగల సమయంలో టెక్కీలు ఇక్కడి నుంచి ఊళ్లకు వెళ్లేందుకు ట్రైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 26 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా అమరావతి రాజధాని కోసం 2వ దశ ల్యాండ్ పూలింగ్ కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాల సమీకరించగా ఇప్పుడు 2వ దశలో 16,675 ఎకరాల పూలింగ్ కు సిఆర్డీఏకు అనుమతి లభించింది. 7 గ్రామాల్లో ఈ భూసేకరణ నిర్వహించనున్నారు. రైతుల భూములతో పాటు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములతో కలిపి మొత్తం 20.494 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోనుంది సిఆర్డీఏ. త్వరలోనే ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతంలో 15 బ్యాంకులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారని మంత్రి నారాయణ అన్నారు. రాజధానిలో స్మార్ట్ ఇండస్ట్రీ, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణాలతో పాటు అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్ కు ఏర్పాటుకు 16,664 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 15 ఆర్గనైజేషన్, అందులో 13 బ్యాంక్స్ని, 2 నుంచి ఎల్ఐసి లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 1.5 yearలో పూర్తి చేసేట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని, ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాందే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసే దానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి
కొంత ల్యాండ్ తీసుకోవటానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో ఇన్నర్ రింగ్ రోడ్డుకి మరియు రైల్వే ట్రాక్కి రైల్వే స్టేషన్కి తర్వాత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి దానికి సంబంధించి ఈరోజు 16,666.56 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి ఈరోజు కేబినెట్ ఆమోదం ముద్దేసింది. ఆస్ట్రోఫిజిక్స్ వంటి అత్యాధునిక సైన్స్ ను అందిపుచ్చుకునే రాజధానిగా అమరావతి అవతరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతోషం వ్యక్తం చేశారు. ఐఐఏతో ఒప్పందం భవిష్యత్ రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా అన్నారు. ఏపీకి వీలైనంత వేగంగా సాయం చేయాలని ప్రధాని మోదీ చెప్పినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం గురించి నేను వారి దగ్గర మాట్లాడటానికి వెళ్తే వెంటనే రెస్పాన్స్ చేస్తారు. ఏ ఒక్క ప్రాంతం కూడా మనం వెనకపడడానికి వదలకూడదు, నువ్వు క్లియర్ గా ప్లాన్ చేయి. మళ్ళీ ఆంధ్ర విభాజనం తర్వాత ముందుకు ఫాస్ట్ గా వెళ్ళవలసిన స్టేట్, దానికి ఎంత సపోర్ట్ చేయాలో చెయ్యండి అని నాకు క్లియర్ గా గైడెన్స్ ఇస్తారు. కాబట్టి నేను బడ్జెట్ లో ఏదో ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ చాలా జరుగుతుంది. కానీ నేను ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సీఎం గారు క్వాంటమ్ హబ్ అలాగే ఏఐ కోసం చాలా ఇక్కడ డిస్ట్రిక్ట్ గా ఐటీఐస్ కి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ద్వారా డబ్బు వస్తుంది. అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న ఐటీఐస్ ని ఏఐ ట్రైనింగ్ సెంటర్ గా మార్చడానికి బడ్జెట్ లో అనౌన్స్ చేసాం. అది కూడా సీఎం గారు ఒక 2 డిస్ట్రిక్ట్స్ లో పైలట్ టెస్ట్ చేయవచ్చు. అక్కడ మన యువకులు వచ్చి ఏఐ ట్రైనింగ్ పొందుకుంటే వాళ్ళకి వెంటనే ఇండస్ట్రీలో ఇవాళ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అని ఆ స్కీమ్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నిన్న మాట సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ, ఐటీ ఇవన్నిటికి మనం సైన్స్, ఇది క్వాంటమ్, ఏఐ ఇవన్నిటిలో చాలా ముందుకు వెళ్తున్నాం. కానీ కోర్ సైన్సెస్ లో కాన్సన్ట్రేషన్ ఉందా అని లోకేష్ గారు అడిగారు. దానికి కూడా ఇక్కడ జవాబు ఉంది అని చెప్పడానికి వస్తున్నా. సీఎం గారి దగ్గర ఆ మాట ఒక రెఫరెన్స్ చెప్పాను. స్కూల్ పిల్లల టైం నుంచి ఆస్ట్రోఫిజిక్స్, మనం స్టార్స్, ప్లానెట్స్ గురించి, ఆకాశం గురించి మాట్లాడుతాం. నాకు బాగా గుర్తు, మా ఫ్యామిలీలో 3-4 జనరేషన్స్ మెమరీలో చెప్పేది. ఒకప్పుడు బనారస్కి వెళ్ళి సైన్స్ చదవాలని ఉండేది. మా గ్రాండ్ ఫాదర్ టైంలో నాకు చాలా మంది ఆ జనరేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని 2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజధానికి 34,000 ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మలా సీతారామన్ అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు నిధులిచ్చినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునఃప్రారంభం చేశారు. పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. 2028కి పూర్తిగా, మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతిలో 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైతులు ఆందోళన చెందవద్దని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిది. ముఖ్యంగా ప్రత్యేకించి అమరావతి అభివృద్ధికి వారు అందిస్తున్న ప్రోత్సాహం మేము గుండెలో పెట్టుకుంటాం. ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. ఇది అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. రైతుల త్యాగ ప్రతిఫలమే అమరావతి అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల ఆఫీసుల నిర్మాణాలకు భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసి 3 రాజధానుల్ని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదని నారా లోకేష్ అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందుకెళ్లామని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని పోరాటం చేసినట్లు లోకేష్ గుర్తు చేశారు. 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళలు ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3,000 మంది రైతుల పైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసే దానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప స్వాములు విమాన ప్రయాణం సమయంలో ఇరుముడిని ఇప్పుడు చేతి సమానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులుబాటును కేంద్రం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇవాల్టి నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా ఈ వెసులుబాటు వర్తిస్తుందని తెలిపారు. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు, భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని
భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నమస్కారం. ఓం స్వామియే శరణమయ్యప్ప. అందరికీ పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణ ముగిసింది. విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ఆయన్ని 2 గంటల పాటు సిఐడి అధికారులు విచారించారు. సిఐడి అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపానని సుబ్బారెడ్డి అన్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో పరకామణి చోరీ జరిగిన కారణంగా తనను విచారించారని తెలిపారు. సిఐడి అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తానని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పరకామణి విషయంలో ఏపీ సిఐడి వాళ్ళు ఈరోజు నన్ను విచారణకు రమ్మని అడిగారు. వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం ఈరోజు 10:30కు వచ్చాను. ఇప్పటి వరకు వాళ్ళు ఏ అంశాలపై అయితే నాతో వివరాలు అడిగారో అవన్నీ కూడా వాళ్ళకి క్లారిఫై చేయటం జరిగింది. ఈ విషయం స్వామివారికి పరకామణి విషయంలో జరిగింది. ఇది చాలా ఘోరం, ఇట్లా దొంగతనం జరగటం. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులో ఎవరు దోషులో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు పట్టుకొని కోర్టు ద్వారా వాళ్ళకి సమగ్రంగా ఏ విధంగా అయితే జరగాలో ఆ విధంగా జరిగే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి. వాళ్ళకి కోర్టు చెప్పిన మేరకు మీకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పానని చెప్తే ఇంక విచారణకి అర్థమే ఉంటుంది చెప్పండి. వాళ్ళు విచారణ చేస్తున్నారు, వాళ్ళు అడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్తాను, నేను మీ హయాంలో జరిగింది ఇది, దానివల్ల మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అన్నారు. జరిగిన మాట ఇప్పుడు తర్వాత నేను మా పీరియడ్ అయిపోయినాకనే నా దృష్టికి వచ్చింది. దీన్ని బయటికి రాకుండా ఎవరు తొక్కిపెట్టారో, అధికారులా, దానికి విజిలెన్స్ డిపార్ట్మెంటా, వాళ్ళు ఎవరు అనేది నిర్ధారణ చేయాల్సింది మీరు తేల్చినాక కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తే దాని ప్రకారం చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో కూడా ఇది మంచి ఇదిగానే ఉంటుంది. కాకపోతే దీన్ని పొలిటికల్ రంగాలమే కాదు. ఏపీ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలు సందర్శించిన అనంతరం కలెక్టరేట్లో సమావేశమయ్యారు. అధికారులతో ముఖాముఖి చర్చించి అన్ని వివరాలు తెలుసుకున్నామని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. 3 సంవత్సరాల క్రితం జరిగిన ఆడిట్ల తాలూకా వివరాలన్నీ పరిశీలించామని తెలిపారు. మొత్తం ఎజెండా మీద చక్కగా చర్చ జరిగింది. అన్నీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో కొన్ని సమస్యలు కూడా మా కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సోషల్ వెల్ఫేర్లో హాస్టల్స్ విషయం కానీ, అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి కానీ కొన్ని సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మరి మనం ప్రభుత్వానికి నివేదించి దానికి కూడా పరిష్కారం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. నాయకత్వ మార్పుపై ఇప్పటి వరకు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య సాగిన రగడ తాజాగా హస్తినాకు చేరుకుంది. కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. గడిచిన వారం రోజులుగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు ఢిల్లీలో జోరుగా లాబింగ్ జరుపుతున్నాయి. డీకేకు పదోన్నతి కోరుతూ ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో హస్తినా నుంచి పిలుపు రావడంపై ఉత్కంఠగా మారింది. మరోవైపు నాయకత్వం మార్పు ఊహాగానాల మధ్య హైకమాండ్ ఒక వ్యక్తి కాదు, ఒక టీం అని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. రాహుల్ సమక్షంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు సీనియర్ మంత్రులతోనూ చర్చలు జరపనున్నారు. గోవాలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. పార్తగాలిలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల భారీ కంచు విగ్రహాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రధాని మఠంలోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడి చరిత్ర ఎంతో ఆదర్శవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. यहाँ उपस्थित श्रद्धालुओं की विशाल संख्या इस मठ की सदियों पुरानी जीवन शक्ति को और बढ़ा रही है। मैं अपने आप को सौभाग्यशाली मानता हूं कि आज इस समारोह में आपके बीच उपस्थित हूं।
यहां आने से पहले मुझे राम मंदिर और वीर विठल मंदिर के दर्शन का सौभाग्य मिला। उस शांति, उस वातावरण ने इस समारोह की आध्यात्मिकता को और गहरा कर दिया। साथियों, श्री संस्थान गोकर्ण परतगाड़ी जीवोत्तम मठ अपनी स्थापना की 550वीं वर्षगांठ मना रहा है। ये बहुत ऐतिहासिक अवसर है। बीते 550 वर्षों में इस संस्था ने समय के कितने ही चक्रवात झेले हैं। युग बदला, दौर बदला, देश और समाज में कई परिवर्तन हुए, लेकिन बदलते युगों और चुनौतियों के बीच भी इस मठ ने अपनी दिशा नहीं खोई। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉడిపిలో లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉడిపిలోని శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణుడి గర్భగుడి ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పవిత్ర కనక కవచంను అందించారు. ఇది పవిత్ర కనకదాసు శ్రీకృష్ణుడి దర్శనం పొందిన పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. ఉడిపి శ్రీకృష్ణ మఠం లక్ష కంఠ గీత పారాయణానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. గతంలో తీవ్రవాద దాడులు జరిగితే ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. కానీ ఇది న్యూ భారత్ అని, ఎవరికి లొంగొద్దని, తమ పౌరులను రక్షించడానికి వెనకడుగు వేయొద్దని ప్రధాని స్పష్టం చేశారు. का आधार बनती है। साथियों, श्री कृष्ण ने गीता का संदेश युद्ध की भूमि पर दिया था और भगवत गीता हमें ये सिखाती है कि शांति और सत्य की स्थापना के लिए अत्याचारियों का अंत भी आवश्यक है। राष्ट्र की सुरक्षा नीति का मूल भाव यही है। हम वसुधैव कुटुंबकम कहते हैं और हम धर्मो रक्षति रक्षितः का मंत्र भी दोहराते हैं। हम लाल किले से श्री कृष्ण की करुणा का संदेश भी देते हैं और उसी प्राचीर से मिशन सुदर्शन चक्र की उद्घोषणा भी करते हैं। చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యూనాస్ ప్రావిన్స్ లోని లౌయాంగ్ జైన్ స్టేషన్ లో ట్రాక్ నిర్వహణ కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా మరో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యూనాస్ ప్రావిన్స్ లోని లోయాంగ్ జెన్ స్టేషన్ లో కార్మికులు ట్రాక్ సాధారణ నిర్వహణ పనులు చేస్తుండగా టెస్ట్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మరణించగా 2 గాయపడ్డారని చైనా రైల్వే కున్మింగ్ గ్రూప్ కో లిమిటెడ్ వెల్లడించింది. స్టేషన్ లో రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపింది. దిత్వా తుఫాన్ శ్రీలంకలో పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా మృతుల సంఖ్య 56కు చేరింది. ఈ తుఫాన్ ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో శ్రీలంక అతలాకుతలమవుతోంది. దేశంలోని 25 జిల్లాలకు గాను 20 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ద్వీప వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించామని విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపింది. సుమారు 1200 కుటుంబాలకు చెందిన 43,000 మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు. తూర్పు తీరంలోని అంపారా, బట్టికలోవా, ట్రింకోమలితో పాటు సెంట్రల్ ప్రావిన్స్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన క్యాండీ, సువారా ఎలియాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాలు నీట మునగడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ ప్రాంతాల్లో రవాణా స్తంభించిపోయింది. కార్లు నీటిలో కొట్టుకుపోవడం, ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. అధ్యక్షుడు అనురాగ్ కుమార అత్యవసర సమావేశం నిర్వహించి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎంపీలకు సూచించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మరోవైపు శ్రీలంక అభ్యర్థన మేరకు సహాయక చర్యల కోసం కొలంబోలో ఉన్న
ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి హెలికాప్టర్లను పంపేందుకు భారత్ అంగీకరించింది. దక్షిణ థాయిలాండ్ లో సంభవించిన తీవ్ర వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో 145 మంది బలయ్యారు. కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 12 దక్షిణ ప్రావిన్స్ లోని 36 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వరద నీరు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండటంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 8 ప్రావిన్సుల్లో 145 మంది మరణించగా ఒక్క సోంగో క్లాబ్ ప్రావిన్స్ లోనే 110 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని అతిపెద్ద నగరమైన హ్యాట్ యాయ్లో వరద తగ్గాక శిథిలాల కింద చిక్కుకున్న మరిన్ని మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సోంకాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 3 రోజుల్లోనే హ్యాట్ యాయ్ దాని పరిసర ప్రాంతాల్లో 630 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వరదల కారణంగా రోడ్లు కొట్టుకుపోవడం, విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వాహనాలు ఒకదానిపై ఒకటి పేరుకుపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించాయి. ఒకప్పుడు మార్కెట్లు, స్ట్రీట్ ఫుడ్ తో పర్యాటకులను ఆకర్షించే హ్యాట్ యాయ్ నగరం ఇప్పుడు పూర్తిగా బురదమయంగా మారింది. ఇల్లు, వ్యాపార సముదాయాల్లో పేరుకుపోయిన బురదను, శిథిలాలను తొలగించేందుకు స్థానికులు శ్రమిస్తున్నారు.